అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం నిర్గమకాండం 3:16-22 వరకు. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షం ఇట్లా నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూసి ఐగుప్తు బాధల్లోని పాలుతేనలు ప్రవహించే దేశం కనుక కానానీయులు, ఇత్తీయులు, అమోరీలు, పెరిజ్జీయులు, ఇవ్వీలు, ఏబిసీయులు నా దేశమునకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూసి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన కనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలన ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయుడు అని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి సాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిసి ఉన్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదును. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులు కటాక్షం కలగజేసేదను కనుక మీరు వెళ్ళుచున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దాన్ని, తన ఇంట నుండి దాన్ని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోసుకుందిరని నేను మోషేతో చెప్తున్నారు దేవుడు. నువ్వు ఇశ్రాయేల్ అక్కడికి వెళ్ళిపో, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళిపో ఐగుప్తుకి, ఇశ్రాయేల్ పెద్దలను పోగేసుకుని ఇశ్రాయేల్ ప్రజలందరితో మాట్లాడు, నేను నీకు ప్రత్యక్షం అయ్యానని, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి దేవుడు విడిపించి అబ్రహాం, ఇస్సాకుల, యాకోబుల దేవుడైన ఆయన నాకు ప్రత్యక్షమై ఇక్కడి నుంచి మిమ్మల్ని విడిపించి పాలుతేనెల దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, అందుకు నన్ను పంపారని నువ్వు చెప్పి ఇశ్రాయేల్తో. అప్పుడు వారు నీ మాట వింటారు. అప్పుడు ఇశ్రాయేల్ పెద్దలతో కలిసి నువ్వు మళ్ళీ ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పవలసింది ఏంటంటే, హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షం అయ్యారు, మేము 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యానికి వెళ్ళి అదే ఆ ప్రయాణం 3 రోజులు ఉంటుంది అరణ్యానికి చేరుకోవటాకే. ఆ 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి మాకు ప్రత్యక్షమైన దేవునికి మేము బలి సమర్పించాలి, ఆ బలి సమర్పించడానికి మేము వెళ్ళాలని ఆ ఐగుప్తు రాజుని అడగండి, అతడు మిమ్మల్ని పోనీయుడు, ఇంకా మహాబలంతో వచ్చి మిమ్మల్ని ఇంకా కష్టపెడతాడు, ఆ మాట విని ఇంకా బాధ పెడతాడు మిమ్మల్ని. అప్పుడు నా చేతిని సాపి ఐగుప్తులో అద్భుతాలు చేసి ఆ ఐగుప్తు దేశాన్ని నేను పాడు చేస్తాను, అప్పుడు మిమ్మల్ని పంపేస్తాడు, మిమ్మల్ని వెళ్ళిపోమంటాడు. అప్పుడు మీరు అక్కడ ఉన్న ఆ ఐగుప్తు స్త్రీల దగ్గర వెండి బంగారు నగలని, వస్త్రాలని తీసుకుని మీ పిల్లలకి ధరింపజేసి వాటితో వాళ్ళని దోసుకుని వాటితో మీరు బయటికి వచ్చేదురు అని చెప్తున్నారు దేవుడు. అలా చెప్పాలని మోషేతో చెప్తున్నారు దేవుడు. నువ్వు వెళ్ళి ఈ మాటలన్నీ చెప్పు, ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేల్తో చెప్పు, ఫరో రాజుతో చెప్పని దేవుడు మోషేతో చెప్తున్నారంటే. దోసుకుని వచ్చేదంటే దొంగతనం చేయమని కాదు, అంటే వీళ్ళు ఇశ్రాయేల్ ఐగుప్తులకు చేసిన సేవ, కఠిన దాస్యానికి తగిన జీతం వాళ్ళు ఇవ్వలేదు, ఆ జీతం నేను ఇప్పిస్తాను మీకు అని చెప్పినట్టు చెప్తున్నారు అనమాట ఆమె.